హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే జీవో 46 రద్దు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారో వారంతా కూడా మరి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక పోలీస్ ఉద్యోగాలకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వీడియో చూస్తున్న వారు చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, సో గైస్, పూర్తి వివరాలు చూసినట్లయితే జీవో నంబర్ 46ను రద్దు చేయాలని వినతి. ప్రభుత్వం జీవో నంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగుల జేఏసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నపించారండి. మరి సోమవారం అభ్యర్థులు సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యను విన్నపించారు. మంత్రివర్గ ఉపసంఘము ఆ జీవోను పరిశీలించి రద్దుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పొన్నం చెప్పారని అభ్యర్థులు తెలిపారు. వారి వెంట భారత నాయకుడు రాకేష్ రెడ్డి కూడా ఉన్నట్లుగా అయితే సమాచారము. సో గైస్, మరి చాలా రోజుల నుంచి అయితే నిరుద్యోగ అభ్యర్థులు జీవో నంబర్ 46ను రద్దు చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే మరి ఖచ్చితంగా జీవో నంబర్ 46ను రద్దు చేస్తామంటూ కూడా చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అప్డేట్ ఫ్రెండ్స్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.